రివ్యూ ఆన్ కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ. రిలీజ్ అయ్యి 2 days అయింది. నేను నిన్న చూసాను మూవీ. కొద్దిగా లేట్ అయిందని చెప్పాలి. ఎలాగో చూసేసాను సినిమా. అండ్ మూవీ విషయంకి వస్తే మాత్రం మూవీ అయితే బాగుందని చెప్పాలి. నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవి కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అయిన 15 నిమిషాల నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ముందు కాంతారా మూవీ టిప్స్ అయ్యి తీసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. ఆ 15 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పాలి. అక్కడి నుంచి హీరో ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ అసలు డీసెంట్ గా ఉంటాయి. అంత హడావిడి లేకుండా అలా స్లో ప్లేస్ కి వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. అక్కడ ఇంకో మార్కెట్ లో ఫైటింగ్ ఉంటది. ఫైటింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటదని చెప్పాలి. ఫైట్ కొరియోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటదని చెప్పాలి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్లో బేస్ వెళ్ళిపోతూ ఉంటది. ఫ్లాట్ గా ఉంటది. మనల్ని అంత ఎంగేజ్ చేయదు. మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ కదా టైగర్ సీక్వెన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటదని చెప్పాలి. ఆ క్వాలిటీ ఉంటది టైగర్ దే నెక్స్ట్ లెవెల్. అబ్బా ఆ యానిమల్స్ అంతా టైగర్ నెక్స్ట్ లెవెల్ బాగా పిల్అప్ చేశారని చెప్పాలి. సీజే ఇంటర్వెల్ డీసెంట్ గా ఎండ్ చేశారని చెప్పాలి. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా మళ్ళీ స్లోగా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక ఫైట్ సీక్వెల్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫైట్ సీక్వెల్ ఉంటది నెక్స్ట్ లెవెల్, అర్రాచుకున్న లెవెల్ అంతేది. అప్పటిదాకా నీరసంగా ఉన్న మూవీ ఆ ఫైట్ తో మొత్తం ఎక్కడికో పోయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్లో బేస్ వెళ్ళిపోతుంటే డ్రామా చిరాకు వస్తుంది ఉంటుంది మనకి. లబ్బర్ ముక్కని ఎలా సాగదీస్తే అలా సాగదీస్తారో అలా సాగదీశారు. అండ్ ఆఫ్ మై క్లైమాక్స్ 15 minutes ఉంటది. అబ్బా అర్రాచకం అంతే. ఆ 15 minutes మాత్రం ఎక్కడికో తీసుకెళ్లిపోతారు సినిమాని. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవ్వచ్చు. నిజంగా వేరే లెవెల్ ఉంటది క్లైమాక్స్ అని చెప్పాలి. ఇంకా మీ థియేటర్ లో చూసి తీరాల్సింది ఆ మూవీ. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రిషబ్ శెట్టి గారు ఇంకా జీవించేశారని చెప్పాలి. అటు పక్క డైరెక్షన్, ఇటు పక్క ఏమో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ పంజూర్లి దేవం మాత్రం పున్నప్పుడు మాత్రం జీవించేశారని చెప్పాలి రిషబ్ శెట్టి గారు. అండ్ రుక్మిణి వసంత గురించి మాట్లాడుకుంటే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ ఉంటది. పిచ్చి దొబ్బుద్ది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరది. అలా ఉంటది ఆ ట్విస్ట్. అందరూ బాగా చేశారు యాక్టింగ్. సైడ్ క్యారెక్టర్స్ అండ్ అందరూ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుందని చెప్పాలి. అండ్ సీజీ వర్క్ గురించి మాట్లాడుకుంటే ఇది మూవీకి మెయిన్ ప్లస్ అంటే సీజీ వర్కే. ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సీజీ వర్క్. ఆ టైగర్ అనగా ఆ యానిమల్స్ అనగా క్లైమాక్స్ ఒక మాన్స్టర్ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్. అబ్బా వేరే లెవెల్ లో ఉంటాయి. ఒక్కో డైమండ్ అంతే. మరి ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకు నచ్చింది, బాగుంది. అండ్ అక్కడక్కడ స్లో ఫేజ్ గా ఉంటది. మీరు పర్లేదు వెళ్ళొచ్చు. వన్ టైం వాచబుల్ అని చెప్పాలి. మరి మీరు చూసింటే మీకు అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. మా ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.